రాజకీయ నాయకులకి మంచి పేరు రాష్ట్రమంతా రావాలంటే ఏం చెయ్యాలో తెలుపగలము. నైనా రాష్ట్రమంతా వీళ్ళ పేరు మారుమోగిపోయి పబ్లిసిటీ వచ్చేసి టీవీలో, వీడియోలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నిట్లోని వీళ్ళ పేరు మారుపోకపోవాలంటే రెండు పద్ధతులు ఈ రాజకీయ నాయకులు చేస్తే వాళ్ళ పేరు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు మారిపోద్ది. ఒకటి అమర నిరాహార దీక్ష. మంచినీళ్ళు కూడా గాడిద కొడుకులు ముట్టుకోకుండా పబ్లిక్ ప్లేస్లో కూర్చుండిపోవాలి. అక్కడే ఒక దగ్గర కూర్చుండిపోతే అయితే అటు బతకడమో లేకపోతే ఇటు సావడము అలాగా ఒకటి జరిగిపోవాలి. బతికితే రాష్ట్రంలోని పేరు తెచ్చుకొని మరొక రాజకీయ నాయకుల్లాగా ఎదుగుతాడు. ఒకవేళ చచ్చాడు అనుకో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇందులోకి వస్తారు. పిల్లలు ఎవరు ఉంటారు మళ్ళాటోళ్ళకి రానివ్వరు కదా వాళ్ళు. ఆ గ్రేట్ అంతా వాళ్ళే దెబ్బాలి కాబట్టి వాళ్ళ వాళ్ళు పిల్లము ఎవరో ఒకళ్ళు వస్తారు. రెండోది ఏంటంటే ఒక క్యాన్ పెట్టుకొని ఆ క్యాన్ నిండా పెట్రోల్ వేసుకొని కూర్చోవాలి. కూర్చొని ఎవరికి అందని చోట్ల కూర్చొని నిరాహార దీక్ష తెలుపుతున్నాను. నా డిమాండ్లు కానీ ప్రజల పక్షాన నేను పోరాడుతున్నాను. నా డిమాండ్లు కానీ నెరవేరకపోతే ఈ పెట్రోల్ పోసుకొని తగలపడిపోతానని నిండా పెట్రోల్ పోసుకొని అగ్గిముట్టించుకోవాలి. అగ్గిముట్టించుకుంటే దడిచి ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాలు దిగి వచ్చి ఈయనకి రాష్ట్రం అంతా కాదు దేశం అంతా పేరు వచ్చేస్తుంది. లేకపోతే ఆ పెట్రోల్ ఆఫ్ అయిపోయి ఆడ చచ్చిన ఆడ కుటుంబ సభ్యులు ఎవరో పైకి రావడానికి ఒక హోప్స్ ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ రెండు వదిలేసి రోడ్ షోలు గట్ట చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బంది, ఆ పోలీసు వాళ్ళు ఎంత కాస్తారు. ప్రతి దగ్గర వీళ్ళు రక్షించడానికి ప్రజలకి పక్క దోవ పెట్టుకుని వెళ్ళండి, వెనక దోవ పెట్టుకోండి అన్నారు. ముసలోడా వయసునోడా అని చూడరు. ఆడు చెప్పవలసిన కండిషన్లు ఆడు పెట్టేసి నరక యాతన ప్రజలకు చేసే బదులు ఈ విధంగా చేస్తే మాత్రం ఈ పేరు దేశం మొత్తం కాకపోయినా రాష్ట్రం మొత్తం మారుమోగిపోవడం షూర్. చేస్తా వీటిని వాళ్ళగా చేసి చూడైతే ఏదో ఒక సమస్య తీసుకొని అక్కడ ఒక దగ్గర నిరాహార దీక్ష ఉంటాను.